ఇప్పుడు ఇవాళ మనకి చాలా మందికి ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ప్రతి ఒక్కళ్ళు ఎదుర్కొనే సమస్య ఏంటంటే, గురువుగారు నాకొచ్చిన ధనం నిలబడట్లేదు. ధనాభివృద్ధి అనేది జరగట్లేదు. ఆదాయం పెరగట్లేదు. ఖర్చులేమో విపరీతంగా పెరిగిపోతున్నాయి. అది ప్రతి ఒక్కళ్ళకి సంబంధించిన సమస్య ఇప్పుడు. ఎందుకంటే రేట్లు గూడా పెట్రోల్ రేట్లయితేంది, కూరగాయల రేట్లయితేంది అన్నీ పెరుగుతున్నాయి గానీ మన సంపాదన పెరుగుతలేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే నా సంపాదన పెరగాలి, డబ్బు మంచి ఆదాయం జరగాలి అని జెప్పి చాలామంది కోరుకుంటారు. దాంతో పాటు ఇవాళ రేపు ఏమైపోయింది, డబ్బు సంపాదిస్తే ఒక తలకాయ నొప్పి, సంపాదించకపోతే ఒక తలకాయ నొప్పి. సంపాదిస్తేనేమో శత్రువులు ఎక్కువైపోతారు. అది చుట్టాలలో గావచ్చు, దోస్తులలో గావచ్చు. మన చుట్టూ ఉన్న వాళ్ళే మనకు శత్రువులుగా మారిపోవటం. "అరె! అమ్మ ఈరోజు అప్పుడు ఆడు ఇట్లుండేరా, ఇప్పుడు ఇట్లా అయిపోయిండు. ఈడేంది ఇట్లా అవుతుండు" అని చెప్పి అదొక శత్రుత్వం పెట్టుకుంటారు. ఎదిగినా తలకాయ నొప్పే, ఎదగకపోయినా తలకాయ నొప్పే. ఎదగకపోతేనేమో వీడు కష్టపడడు, వీడికి తెలివి లేదు, ఈడేం చేయడు అని చెప్పి అదొక మన మీద టిప్పణీ చేయటం అనేది అదొకటి చేస్తుంటారు. ఈ ఎదుగుతుంటేనేమో ఇట్లా అంటారు. ఎట్లా ఎదిగిపోతుండు, ఏం చేస్తుండు, ఎట్లా చేస్తుండు, ఏడికి పోతుండు, ఏమేమి చేస్తుండో అదొక డౌట్. దాంట్లో వల్ల కూడా మనకు శత్రువులు పెరిగిపోతాం. వాళ్ళ ఈర్ష్య, నరదృష్టి అనేది ఎక్కువవుతుంది. సో, ఇవి తగ్గాలి అంటే మనం ఎలాంటి పరిహారం చేసుకోవాలి గురువుగారు అని చెప్పి మనం చాలామందైతే నాకు అబ్రాడ్‌లో అడిగారు. అబ్రాడ్ నుంచి చాలామంది అడిగారు. అంటే అరబ్ కంట్రీస్ కావచ్చు, వెస్టర్న్ కంట్రీస్ కావచ్చు, వాళ్ళు చాలామంది అడిగారు. ఎందుకంటే పాపం వాళ్ళకి టెంపుల్స్ అవి ఉండవు గదా! ఏదైనా సింపుల్ రెమెడీ మనం ఇంట్లో చేసుకునేది ఏదైనా చెప్పండి గురువుగారు అని చెప్పి చాలామంది అడిగారు. అయితే నేనేం చెప్పానంటే నెలలో ప్రతి నెల ఎందుకంటే ఇన్ని వారాలు చేయాలని చెప్పి ఏమి ఉండదు. ఎందుకంటే నీకు శత్రుబాధ ఉండొద్దు జీవితాంతం అంటే నువ్వు కుదిరినప్పుడల్లా చేస్తూనే ఉండాలి. ఆపొద్దు. ఎందుకంటే ఇన్ని వారాలనేది ఏమి ఉండదు. ఇప్పుడు చాలామంది కూడా వాళ్ళ జాతకం చూసినప్పుడు "నువ్వు ఎన్ని వారాలు చేయాలి గురువుగారు" అంటే నీకు సక్సెస్ ఎప్పటిదాకా కావాలో అప్పటిదాకా చేస్తూనే ఉండాలి. కాబట్టి ఇది గూడా ఇప్పుడు చెప్పే పరిహారం గూడా నెలలో 2 వారాలు జేసుకోవాలి. 2 సాటర్‌డేస్. అంటే పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి సాటర్‌డే, మళ్ళీ అమావాస్య తర్వాత వచ్చే ఫస్ట్ సాటర్‌డే. 2 రోజులు గూడా మీరేం జేయాలంటే ప్రిపేర్ జేసుకోండి. కంపల్సరీ మనకు అబ్రాడ్ అయినా, ఇక్కడైనా దొరుకుతాయి మనకు. ఇప్పుడు ఇవాళ రేపు పూజా సామాగ్రిలో బొగ్గు లాంటిదేదో ఒకటి కొత్తదొస్తుందది. బొగ్గు లాంటిదే. కాకపోతే బొగ్గులు చాలా టైం తీసుకుంటాయి. ఇవైతే తొందరగా ఆహ్, అంటుకోవటము అట్లా మంచిగా రిజల్ట్ ఉంటుంది. లేదా మీకు బొగ్గులు అందుబాటులో ఉంటే బొగ్గులు తీసుకోండి. సాటర్‌డే ఆఫ్టర్‌నూను మీరు ఒక 1:30కి అట్లా వాటిల్ని కాల్చడం మొదలుపెట్టండి. అంటే బొగ్గులు తీసుకోండి. ఏదన్నా ఒకటి ప్రమిద లాంటి మట్టి ప్రమిద లాంటిది తీసుకొని మంచిగా దాంట్లో కొంచెం మట్టి ఉష్క దాంట్లో వేయండి. బొగ్గులు దాని మీదేసి దాని మీద మంచి కర్పూరం పిండేసి ఎలిగిచ్చేయండి. బాగా మండనివ్వండి. అది మంట రావాలి. బాగా మంట రావాలి. బాగా మంటొచ్చినప్పుడు ఆ యొక్క మిరియాలు కొన్ని తీసుకొని ఇట్లా మీ చేతిలో ఎన్నొస్తే అన్ని మిరియాలు తీసుకోండి. తీసుకొని మంచిగా చేతిలో పట్టుకొని జై మహాకాళి, జై కాలభైరవ్, జై మహాకాళి, జై కాలభైరవ్ ఒక 21 టైమ్స్ మంచిగా అనుకోండి. ఎవరైతే మీరు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని తలుచుకోండి. నాకు ఆదాయం పెరగాలి తల్లి, నా ధనాభివృద్ధి జరగాలి, నాకు ఇంకా ధనం రావాలి, ఇంకా నాకు నా మీద ఏమన్నా ధనం రాకుండా ఎవరైనా కట్టులు వేసినా, ఏదేసినా అన్నీ తీసేయాలి తండ్రి. నాకు ఇప్పటి నుంచి కూడా మంచి ధనాకర్షణ కలగాలి, ధన అభివృద్ధి జరగాలి. శత్రువు అనేవాడు నాతోటి ఉండొద్దు. అందరూ నాకు మిత్రుల్లాగా ఉండాలి. నాకు ఆకర్షితులై ఉండాలి అని చెప్పి మంచిగా కోరుకుంటూ జై మహాకాళి, జై కాలభైరవ్. ఎందుకంటే ఈ కలికాలంలో తొందరగా మన కోరికలు నెరవేర్చేది ఎవరు అంటే ఇద్దరే. తండ్రి భైరవుడు, అమ్మ కాళి. మంచిగా అనుకోండి జై మహాకాళి, జై కాలభైరవ్, జై మహాకాళి, జై కాలభైరవ్ అనుకోని వాటిని బాగా ఇవి మండుతుంటాయి కదా! ఎగ్జాక్ట్ ఆఫ్టర్‌నూన్ 2:00కి అంటే 1:55కి అట్లా మీరు పట్టుకోండి లేదా 1:50కి అట్లా పట్టుకోండి. 21 టైమ్స్ అంటే ఎంత 1 మినిట్‌లో అయిపోతది. మంచిగా అనుకోండి. అనుకోని ఎగ్జాక్ట్ 2 గంటలకి మంచిగా మా బొగ్గులు బాగా మండుతుంటాయి. మంటొస్తున్నప్పుడు వాటిల్ని అలాగే ఒక 3 సార్లు ఇట్లా ఎయండి. ఇట్లా పట్టుకోండి. ఒకసారి ఎయండి. మళ్ళీ వాళ్ళ పేర్లు ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని తలుచుకోండి. మంచి ధనాకర్షణ కలగాలి అని చెప్పి కోరుకోండి. మళ్ళీ రెండోసారి ఎయండి. మళ్ళీ కోరుకోండి. మూడోసారి మొత్తం ఎంప్టీ చేసేయండి. ఇది ఎవ్రీ సాటర్‌డే మీరు చేసుకున్నట్టయితే చాలా అద్భుతమైన ఫలితాలు మనకుంటాయి. ఇది సాటర్‌డే చేయాలి. దీంతో పాటు ప్రతి బుధవారం రోజు మీరు ఇంట్లో నెయ్యితో దీపం పెట్టాలి. ఎలా పెట్టాలి అంటే ఒక 2 ఇలాచీలు తీసుకోండి. ఒక దాల్చిన చెక్క ముక్క తీసుకోండి. అంటే ఒక ముక్కని 2 చేసుకొని దాల్చిన చెక్క ముక్క, 4 ఇలాచీలు తీసుకోండి. ఆ ఇలాచీలు కొంచెం కొట్టండి. ఓపెన్ చేయండి. అవి ఓపెన్ అయిన తర్వాత ఈ ప్రమిదలో 2 ఇలాచీలు, ఒక దాల్చిన చెక్క ముక్క, ఈ ప్రమిదలో 2 ఇలాచీలు, ఒక దాల్చిన చెక్క ముక్క వేసి నెయ్యితో దీపారాధన చేయండి ఆ రోజు. దానిమ్మ గింజలు నైవేద్యంగా పెట్టండి. ఇంట్లో వాళ్ళందరూ గూడా ఆ దానిమ్మ గింజలు నైవేద్యంగా పెట్టినయి అందరూ ప్రసాదంగా స్వీకరించండి. అప్పుడు మీకు అట్రాక్షన్ పవర్ పెరుగుతుంది. ధనాకర్షణ కలుగుతుంది. శత్రు బాధ నివారణ జరుగుతుంది. వెడ్నెస్‌డే మీరు కుదిరినప్పుడల్లా వారానికోసారి చేస్తావా? నెలలో 2 సార్లు చేస్తావా? నేను బిజీ అయ్యాను. మమ్మీకి చెప్పు ఇంట్లో. ఆళ్ళెట్లైనా దీపారాధన చేస్తారు కాబట్టి వెడ్నెస్‌డే చేస్తున్నామని చెప్పు. అప్పుడు నీకు నీ లైఫ్‌లో ఆటోమేటిక్‌గా చేంజెస్ అనేవి అబ్జర్వ్ అవుతాయి.
కాబట్టి ఇలాంటి మీకు రెమెడీస్ ఇంకా తెలుసుకోవాలి గురువుగారు అనుకుంటే మీరు ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకోండి. ఆన్‌లైన్ గాని, డైరెక్ట్ గాని మీరు రావచ్చు. హైదరాబాద్ బడంగపేటలో నేనుంటాను. ఇంకా మీకు లైఫ్ టైమ్ చేసుకునే రెమెడీసు, అలాగే మీకు ఏ డైరెక్షన్ అయితే బాగుంటుంది, ఎలాంటి రత్నధారణ చేసుకోవాలి, ఏమైనా తాంత్రిక వస్తువులు మీరు ఇంట్లో పెట్టుకుంటే మీకు ఇంకా తొందరగా మీకు సక్సెస్ లభిస్తుందా అనేది మీ జన్మ జాతకాన్ని చూసి మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, ఎరుపు రంగులో ఉన్నవి మనకిక్కడ పిల్లిమాయ, అంటే నల్ల పిల్లిమాయ. ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి, ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిని అభిమంత్రించి ఒక 41 రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చండీ హోమం చేసి ఈ యొక్క పిల్లిమాయలనే అందుబాటులో ఉన్నాయండి. ఇది శత్రుబాధ నివారణకు కావచ్చు, మంచి మంచి పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ శత్రుబాధ నివారణ జరగాలి, ధనప్రాప్తి కలగాలి, ఆగిన డబ్బులు రావాలి, ఎలాంటి సమస్యలు ఉన్నా అధికార ప్రాప్తి కావాలి, మనం ఏ పని తలపెట్టినా తిరిగి ఉండకూడదు అనుకున్నవారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు. వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సంహిత, భృగు సంహిత, కాళీ కితాబ్, దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో, ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది. ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమాయని అభిమంత్రించడం జరిగింది. చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి. ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిల్లిమాయని బుక్ చేసుకోవచ్చు. మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇది మనం 41 రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధన చేస్తాము. ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద 11 రోజులు అభిమంత్రించి ఇస్తాము. సో ఈ యొక్క బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి, చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది. మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి. నమస్తే. అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ ధన ఆకర్షణ కిట్. జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి, వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి. పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్, పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు. ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు. చిన్నమట్టుకు తాంత్రిక పీడలు, షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు, ఇంటి ముందు ఏదో పడేయటం. అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ, ధనాకర్షణ, కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు, కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి, అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి, ఏ పని తలపెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు. దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి. దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం, లక్ష్మీ గణపతి యంత్రం, వాస్తు నివారణ దోష యంత్రం, వ్యాపార వృద్ధి యంత్రం, లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు 13 రకాల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది, ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి. దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.